మిత్రులందరికీ నమస్తే అండి. మన నార్త్ ఇండియా టూర్‌లో భాగంగా ఆగ్రాలోని తాజ్‌మహల్ చూడడానికి వచ్చినాము. సరే అక్కడ పార్కింగ్ చేసిన కాంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటదంటే ఇలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలే. కాకపోతే మేము చూసుకుంటూ వెళ్ళొచ్చు కదా అనేసి మా 50 మంది టీమ్ అందరం నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడికెళ్ళాక మన దేశీయులకు రూ. 50 అయితే బయట నుంచి చూడొచ్చు తాజ్‌మహల్‌ని, 250 అయితే లోపల నుంచి చూడొచ్చు. ఇక విదేశీయులకు మాత్రం రూ. 1100 బయట నుంచి, రూ. 1300 లోన్ నుంచి. సరే మొత్తానికి ఇంత దూరం వచ్చినాం కదా అనేసి మేము రూ. 250 టికెట్ కొని మరీ వెళ్తున్నాం. సరే వెళ్తూ ఉంటే మాత్రం మధ్యలో ఇట్లా ఫోటో ఎగ్జిబిషన్ తాజ్‌మహల్ ఏ సంవత్సరం ఎలా మారుకుంటూ పోతుంది అనేసి వాళ్ళు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. తాజ్‌మహల్ అలానే ఉంది కానీ దాని ముందున్న ఫౌంటైన్ కానీ ఆ గ్రీనరీ కానీ మార్చుకుంటూ వస్తున్నారు మన ప్రభుత్వాలు. సరే మొత్తానికి తాజ్‌మహల్ లోనికి ఎక్కాలంటే 2 సాక్సులు ఇస్తారు. ఆ సాక్స్‌లు వేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆ పాలరాయి మొత్తం ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో అనుకుంటా. చూడండి తాజ్‌మహల్ ఎంత బాగుందో. ఉదయాన్నే తాజ్‌మహల్‌ని చూస్తే చాలా బాగుంటుంది. ఈ తాజ్‌మహల్‌ని చూడంగానే చిన్నప్పుడు చూసిన తొలి ప్రేమ సినిమాలోని ఆ పాట మాత్రమే గుర్తుకొస్తుందండి. ఈ తాజ్‌మహల్‌కి అవతల యమునా నది ఉంది కదా! ఆ యమునా నది ఆ పక్కన ఈ యొక్క షాజహాన్ కోట ఉందండి. దాన్ని ఎర్రకోట అంటారంట. అంటే మన జెండా ఎగరేసే ఎర్రకోట కాదు. చూడండి ఇగో ఇది. ఈ షాజహాన్ వాళ్ళ అంతఃపురం అన్నట్టు అది. చూడండి ఎంత బాగుందో తాజ్‌మహల్. నిజంగా ఇదొక వింతేనండి. ఉంటానండి. జై జవాన్, జై కిసాన్.